అలానే ఎంసీఎస్ రావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి లీడర్, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతానికి రైట్ హ్యాండ్. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరణ సందర్భంగా ఆవిష్కరణోత్సవాల్లో పాల్గొన్నారు, ఆవిర్భావోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఒంగోలు వచ్చారు. ఎందుకంటే ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఒంగోలు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఎర్రగొండపాలెం ఎంఆర్ఓ శ్రీలేఖ ఆవిడ మీద దౌర్జన్యం చేశారు. ఆ రోజు నుంచి కూడా ఆయన మీద కేసు పెండింగ్లో ఉంది. ఎలక్షన్ కమిషను అప్పట్లో కంప్లైంట్ చేసింది, ఆ కంప్లైంట్ పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పుడు పోలీసులు విచారించడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఎర్రగొండపాలెం పోలీసులు ఒంగోలు వచ్చి, ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవాలు జరుగుతున్నటువంటి వేదిక దగ్గర 41A నోటీసులు ఇచ్చారు. ఇవ్వడంతో పాటు మీరు విచారణకి ఇవాళే హాజరు కావాలి అనేటువంటి కండిషన్ పెట్టారు పోలీసులు. దాంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి రియాక్షన్ కనుక ఒక్కసారి మనం వింటే, పోలీసులు అంటే భయం లేదు, పోలీసులు అంటే గౌరవం లేదు, ఈ ప్రభుత్వం అంటే భయం లేదు, ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి గౌరవం లేదు, భయం లేదు, భక్తి లేదు అనేటువంటి విధంగా ఉన్నాయని చెప్పి భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే పోలీసులు విచారణకి మీరు హాజరు కాండి అని చెప్పినప్పుడు మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? ఎవరు భయపడరు. ఈ ప్రభుత్వం చూసి ఎవరు భయపడరు. ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేస్తారో మీరు ఇష్టం చేసుకోండి, కావాలనే కేసులు పెడుతున్నారు మీరు అనేటువంటి యాంగిల్లో పోలీసుల మీద ఒక రకంగా తిరగబడ్డారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోలీసుల మీద తిరగబడినటువంటి లీడర్ ఈయనే కాదు, అనేక మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం పోలీసుల మీద తిరగబడినటువంటి లీడర్ల యొక్క పేర్లను మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన పోలీసుల్ని బట్టలోడు తీసి నడు రోడ్లో నిలబెడతానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏ సందర్భంలో అన్నారు? ఆయన ఫాలోయరు ఒక మహిళకి ఉద్యోగం అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇప్పించినటువంటి క్రమంలో లైంగికంగా ఆయన తన కోరికలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జాబు ఇప్పించారని చెప్పి తెలుస్తుంది. జాబ్ ఇప్పించినందుకు తన లైఫ్ లాంగ్ తనతోటే ఉండాలి, తనకు లైంగిక వాంఛలు తీర్చాలి అనేటువంటి కండిషన్ పెట్టి నానా రకాల యాగి చేస్తే ఆవిడ వెంకటగిరి నుంచి వేరే చోటికి ఆవిడ బదిలీ చేయించుకుంది. బదిలీ చేయించుకున్నప్పుడు కూడా ఈయన ఫాలోయర్ వదిలిపెట్టకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆవిడ వచ్చి కేసు పెట్టారు. కేసు పెడితే అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఇది కేసు. ఈ కేసులో తన ఫాలోయర్ని అరెస్ట్ చేశారు కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి మిమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలిప్ప తీసి కొట్టడంతో పాటు నిలబెడతామని చెప్పి చెప్పడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఎవరిని? అక్కడ ఉండేటువంటి సిఐని, డిఎస్పీని, ఎస్ఐని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే. ఆయన ఏమంటారు? సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తిరుపతి మాజీ ఎస్పీ ఆయన రాయుడు, ఆయన్ని తీసుకొచ్చి నేను శిక్షిస్తాను అంటాడు. అలాగే కొంతమంది ఎస్పీల పేర్లు తీసుకొని వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే నేను వేటాడి తీసుకొచ్చి నేను శిక్షిస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి డైరెక్ట్గా పేర్లు పెట్టి వార్నింగ్ ఇస్తున్నాను. ఇటీవల కాలంలో పులివెందులు వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ నాయక్ అనేటువంటి ఒక డిఎస్పీని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడంతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్ళు, రాబోయే రోజుల్లో అధికారం మాదే, నీ సంగతి చూస్తాం అని చెప్పి బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే తరహాలో అధికారులని భయపెడుతూ మాట్లాడారు. ఇక అంబటి రాంబాబు గారు, ఆయన అదే తరహాలో, పేరు నాని గారు, కొడాలి నాని గారు, వీళ్ళందరూ కూడా పోలీసుల్ని బెదిరిస్తూ, అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడారు వీళ్ళు. దాని మీద ఇటీవల కాలంలో ఐపీఎస్లకు సంబంధించిన సంఘం కూడా ఒక లెటర్ విడుదల చేసింది, ఐఏఎస్ల సంఘం కూడా ఒక లెటర్ విడుదల చేసింది. మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది చట్ట విరుద్ధము అని చెప్పి. అయినప్పటికీ వాళ్ళ తీరులో మార్పు రాలేదు అనడానికి తాజా ఉదాహరణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు కేంద్రంగా చేసుకుని చేసినటువంటి కామెంట్స్. ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వానికి ఎవడు భయపడ్డు, ఇది మాట్లాడుతున్నారు ఆయన.
ఆయన చేసింది ఏంటి? ఎంఆర్ఓ ఆవిడ అప్పట్లో ఆవిడ పోలింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ పర్టికులర్ ఎర్రగొండపాలెం ఏరియాకి సంబంధించి పోలింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆవిడ అక్కడికి ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు దూసుకొని. మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. దాంతో ఆవిడ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. అది ఎప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు. యంత్రాంగం అంతా అప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. ఎన్నికల సంఘం అప్పట్లో కంప్లైంట్ చేశారు. అంటే ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘంలో భాగస్వామ్యం కదా ఎంఆర్ఓ, తహసీల్దారు. సో కాబట్టి ఆవిడ శ్రీలేఖ అని ఆవిడ పోయి కేసు పెట్టారు. కేసు పెడితే ఆ రోజున పట్టించుకోలేదు ఎవరు. ఇప్పుడు ఆ కేసు విచారణ చేయాలని చెప్పి పోలీసులు నిర్ణయించుకొని ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్సో యాక్ట్ కింద ఒక కేసు పెట్టారు. ఆ ఫోక్సో యాక్ట్ కింద ఎందుకు పెట్టారు? లైంగికంగా రేప్ చేయకుండానే ఒక మైనర్ బాలికని సామూహిక అత్యాచారం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆ యువతి, ఆ మైనర్ బాలిక తండ్రి వచ్చేసి రేప్ జరగకుండానే రేప్ జరిగిందని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. తమ పరువుని బజార్కి ఇచ్చాడు. ఇలాంటి రాజకీయాలు చెయ్యొద్దు, కుటుంబాలని మీరు రోడ్డును పడేయద్దు అని చెప్పి వాళ్ళ అమ్మాయి తండ్రి వచ్చి చెప్పడం జరిగింది. దాంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంటర్ అయ్యి ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి శీలాన్ని సామూహికంగా దోచుకున్నారని చెప్పేసి చెప్పడం అనేది నేరం. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోలీసుల మీద తిరగబడి మాట్లాడారు. ఇక ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఆయనైతే ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాని మీద తిరగబడ్డారు, హత్యాయత్నం చేశారు. ఆయన మీద కేసు పెట్టారు, రోహిత్ రెడ్డి మీద కేసు పెడితే బెయిల్ మీద బయటకు వచ్చారు. హత్యాయత్నం చేసినప్పటికి కూడా బెయిల్ మీద బయటికి రాగలిగారు. అంటే చట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేసుకోబోతుంది అని చెప్పి ఈ దృష్టాంతాలు మనం తీసుకుంటే వరుసగా బోరగడ్డ అనిల్కి తీసుకోవచ్చు, లేదా నందిగం సురేష్కి తీసుకోవచ్చు, లేదా వెంకటరామరెడ్డికి తీసుకోవచ్చు, వాసుదేవరెడ్డికి తీసుకోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డికి తీసుకోవచ్చు. ఇలా అన్ని రకాల కేసులు తీసుకుంటే ఏ ఒక్కలను కూడా ఒక ఇద్దరిని తప్ప శిక్షించలేకపోయింది. ఇప్పటి వరకు పోసాని మురళీకృష్ణ అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు తప్పితే రిమాండ్కి వెళ్ళి జైల్లో అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా హత్యాయత్నం చేయబోయినటువంటి, ఈవెన్ లాస్ట్కి చంద్రబాబు గారి మీద హత్యాయత్నం చేసినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు లేవు, కఠినమైనటువంటి చర్యలు. కేవలం కమ్మ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళనే కొద్ది గొప్ప రిమాండ్కి పంపించడం జరిగింది. రిమాండ్కి పోయిన తర్వాత బెయిల్ మీద వచ్చిన సంగతి కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయ విభాగానికి తెలియదు. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఎపిసోడ్ కానీ, లేదా రోహిత్ రెడ్డి గారి ఎపిసోడ్ కానీ, లేదా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కేసుల వ్యవహారాన్ని కానీ, పేర్ని నాని కానీ, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఈ 9 నెలల్లో. వీళ్ళందరూ కూడా చట్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పని తాను చేసుకోబోయేట్లాగా చూస్తుంది వాళ్ళ యాంగిల్లో. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? న్యాయం చేయాలి కదా. చట్టం వేరు, న్యాయం వేరు. మరి న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అని అంటే, చాలామంది గతంలో చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల ముందు ఏది చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో ఆ తరహాలో ఇప్పుడు న్యాయం అనేది కనిపించట్లేదు అంటున్నారు. మరి చట్టం, న్యాయం, చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని, చట్టంలో ఉండేటువంటి లూపోల్స్ని ఉపయోగించుకొని బయటకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి న్యాయం చేయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న వస్తున్నటువంటి క్రమంలో దీని పరిష్కారం ఏంటి? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.